హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శోభ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటంటే మన నెల్లూరులో ఫేమస్ అయిన ఒక పార్క్ అయితే మీకైతే చూపిద్దామని అనుకున్నానండి. అది వచ్చి పదలకూరు రోడ్డు వెళ్ళే రూట్ ఉంది కదా, అలాగే కొత్తూరు కూడా దాటేయాలి. మన కేంద్రీయ విద్యాలయం ఉంది కదా, ఆ రూట్ కూడా దాటిన తర్వాత ఆమంచర్ల రూట్లో అయితే ఉందండి. నేను కూడా ఇది ఇన్స్టాలో చూసి అయితే వచ్చాము. లైవ్ జింకలు ఉంటాయి అని అన్నారు. చూద్దాము ఉంటాయి ఉండవు, లోపల ఎలా ఉంది పరిస్థితి అని. మేమైతే ఇంత ఎక్స్పెక్ట్ చేసి అయితే ఇక్కడ రాలేదు. మరి చాలామంది అయితే వచ్చినారు. అందులోనూ సండే కదా, మేబీ అందువల్ల ఏమైనా రష్గా ఉందేమో. క్యూ లైన్ కూడా చూశారు కదా, చాలా పొడవుగా ఉంది. మొత్తానికి క్యూలో నిలబట్టుకొని ఒక్కరికి 20 రూపీస్ తీసుకున్నారనమాట టికెట్. కిడ్స్కి అయితే టికెట్ అయితే తీసుకోలేదు. మేమైతే లోపలికి అయితే వచ్చేసాము. లెఫ్ట్ సైడ్ చూసారు కదా, అదే రైట్ సైడ్ చూసారు కదా, కార్లు, జీప్లు, కార్లు కూడా ఉన్నాయి పిల్లలకి ఆడుకునేదానికి. ఇంకా మొత్తానికైతే వ్యూ అయితే చాలా బాగుందండి. ఇది వచ్చి ఫారెస్ట్ వాళ్ళదనమాట. లోపల థీమ్స్ అన్నీ కూడా ఫారెస్ట్, అంటే మన జింకలు కానీ, ఉడతలు, అలాగే పాములు, చీతాస్ అలా టైప్లో చేస్తున్నారు. చూడండి, ఒక పోల్కి ఈ విధంగా ఉడత బొమ్మని పెట్టినారండి. ఈ విధంగానే అన్నీ అయితే ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. పిల్లలకి ఆడుకునే దానికి ఈ విధంగా అయితే ఉంది. కొంచెం ముందుకు వెళ్తే కొంచెం అట్లా చెక్కతోటి వుడ్ తోటి బ్రిడ్జ్ టైప్లో ఉంది. పైకి వెళ్ళిన తర్వాత అంటే లొకేషను, వ్యూ అదంతా చూడడానికైతే చాలా బాగుందన్నమాట. ఈ బ్రిడ్జ్కి కింద కొంచెం అటు వెళ్ళి చూస్తే మనము లైట్స్ ఉంటాయి కదా, వాటర్ ఫాల్స్ లాగా వాటర్ వస్తుంటుంది కదా, ఆ టైప్లో మనకి పెట్టున్నారనమాట అక్కడ. ఇంకా పార్కు పూర్తిగా రెడీ అవ్వలేదు అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడక్కడ చాలా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇది పార్కు అనే కన్నా మనము ఒక ట్రెక్కింగ్ ప్లేస్ టైప్లో ప్లస్ పార్కు ఆ విధంగా ఉందండి. మనకి వాటర్ ఫాల్స్ లేదు అంతే, కానీ సిస్టమ్ అయితే కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా అంతా బాగానే ఉంది. మేమైతే ఈ బ్రిడ్జి అయితే ఎక్కామన్నమాట. అందరూ ఎక్కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు అయితే బాగా అయితే ఎంజాయ్ చేశారనమాట. చూడండి, ఇక్కడి నుంచి బ్రిడ్జి అది ఎక్కాం కదా, అది మేము టూ స్టేర్స్ అయితే ఉంది. ఒక స్టేర్ ఎక్కాం. ఇది మొత్తం పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా సూపర్గా ఉంది కదా. నాకైతే చాలా చాలా నచ్చిందండి. ఈ పార్కు అనేది ఉందని తెలియదు. పార్కు దీని పేరు వచ్చి నెల్లూరు నగర వనం అనమాట. అంటే వనం అంటే ఒక అడవిలోనే ఈ విధంగా వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు క్రియేట్ చేశారనమాట. ఐడియా మాత్రం చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగా ఉందో. ఇటు సైడ్ వ్యూ అనమాట, అటు సైడ్ వ్యూ వచ్చి పార్క్ కనిపించింది కదా, ఇటు పక్క వ్యూ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మేమైతే కిందకైతే వచ్చేసాము. కిందకి వచ్చి ఇటు లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ అన్నీ మనం పిల్లలు ఆడుకునేదానికి మామూలుగా చిల్డ్రన్స్ పార్క్లో ఎట్లా ఉంటాయో ఆ టైప్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇతను చూడండి, కామెడీ అనిపించింది. దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలియక పడ్డాడనమాట పాపం. ఇంకా దాని పక్కనే ఇలా ఈ చెట్లు అన్నీ ఉన్నాయి. కింద చూడండి గడ్డి కూడా బాగుందన్నమాట. మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒక హాఫ్ డే మనము ఫుల్ వచ్చి ఒక పిక్నిక్ లాగా అట్లా స్పెండ్ చేయడానికి అయితే మంచిగా ఉందన్నమాట. ఇంకా మనకి ఫుడ్ అనేది ఇక్కడ అంతగా దొరకదండి. వాటర్ కానీ ఫుడ్ కానీ మనము తెచ్చుకోవడం బెస్ట్. పెద్దగా అంగళ్ళు కూడా అయితే ఏం లేవు. ఇంకా అవి దాటుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా ఉంది. చక్కగా రీల్స్ చేసుకోవచ్చు. మంచి ప్లేస్ అనమాట. మంచిగా ఉంది, అంత బాగా చూడడానికి బాగుందనమాట. ఇంకా కొంచెం ముందుకు వచ్చాం కదా, ఇక్కడేమో ఇదండి, ఇక్కడ టాటాయిస్ కనిపిస్తుంది కదా. ఇవన్నీ ఏం లేదండి, రెస్ట్ ఏరియాస్ అనమాట. చెప్పాను కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యానిమల్ పెట్టున్నారని. ఇదండి పీకాక్ దగ్గర కూర్చొని పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, ఫొటోస్ ఇట్లా తీస్తున్నారు అనమాట. ఇది ఈగర్ ఉంది కదా, గద్ద స్టాచ్యూ కింద వచ్చి మనకి క్యాంటీన్ అయితే ఉంది. అక్కడ ఐస్ క్రీము, పాప్కార్న్ అలాంటివి చిన్న చిన్నవి ఇస్తున్నారు అనమాట. చూడండి, మా బాబు కూర్చొని
ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫొటోస్ పోజిస్తూ. ఇంక ఈ చెట్టు దగ్గర ఇవి మనకి కొంగలు ఉన్నాయి. ఆ కొంగలు నేను రిటర్న్లో అయితే వీడియో తీశాను, అదైతే మీకు చూపిస్తానండి. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇదనమాట క్యాంటీన్కి వెనక కూడా ఇంకా వెళ్ళొచ్చు, చాలా దూరం వెళ్ళొచ్చు అనమాట. కానీ అక్కడ బెంచెస్ వేస్తున్నారు, చాలా దూరం వెళ్ళొచ్చు. కానీ సేఫ్టీ కూడా ముఖ్యం కదా అండి. ఇదంతా ఫారెస్ట్ అనమాట, అడవి అనమాట. పెద్ద పెద్ద రాళ్ళు బండలు అవన్నీ ఉన్నాయి. పాములు రావచ్చు, ఇంకేమైనా రావచ్చు. అందుకని మనము ఏదైనా జాగ్రత్తగా ఉండాలి. ఇవే వచ్చి మనకి ఇంకా ముందుకెళ్తే ఇంకా మనము ఇందాక ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది ఎక్కాం కదా, అంటే టూ స్టేర్స్ ఎక్కాం కదా, అలాంటిదే ఇంకోటి వస్తుందన్నమాట కొండ మీద. ఇదండి కొంగలు చెట్టు చెప్పాను కదండి. ఇది ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట. ఇంకా అటు వెళ్తే ఇదండి చూడండి ఎంత బాగా లోటస్ ఫ్లవర్ డిజైన్ బాగుంది కదా, ఎంత బాగా. ఈ మధ్యలో వాటర్ కూడా ఉంటే ఇంకా బాగుండేది. మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట పార్కు. ఇదండి ఈ వే చూస్తే నాకు ట్రెక్కింగే గుర్తుకొచ్చిందండి. ఈ పెంచుల కోనలు, తలకోనలు అలా వెళ్తే ట్రెక్కింగ్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉందన్నమాట. పెద్ద పెద్ద రాళ్ళు బండలు అన్నీ ఉన్నాయి. అందుకని నేను ఆ మాట అన్నాను ఫస్ట్లో. చూడండి ఇట్లా ఉందన్నమాట. అలా కొంచెం అట్లా ముందుకు వెళ్ళిపోతే ఇంకా మంచి వ్యూ అయితే పైన అయితే ఉందన్నమాట. అంత బాగుంది. ఇంతకీ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి. ఇంకా కొత్త ప్లేసెస్, కొత్తగా మంచి వీడియోస్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను. అలాగే చూడండి ఇదనమాట నేను చెప్పిన ప్లేసు. ఇక్కడ అందరు పైకెక్కి మొత్తం వ్యూ అయితే చూస్తున్నారు. అంత బాగుందన్నమాట. మేము 5:30కి అలా వచ్చాము ఈవినింగ్. రిటర్న్ అయ్యేలకి 7 అంతేనండి, 7 అయిపోయింది. 6:30 కల్లా వీళ్ళు పోలీసులు వస్తున్నారు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అందరు టైం అయిపోయింది వెళ్ళండి అంటున్నారు అనమాట. ఇక్కడ చూడండి సన్సెట్ అయితే అయిపోతూ ఉంది. మంచి లొకేషన్, మంచి వ్యూ కూడా ఉందన్నమాట. అందరు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ టైమింగ్స్ చెప్పాను కదండి. మార్నింగ్ 9 to అంటే 8కి కూడా తీస్తారేమో, నాకైతే తెలియదు. నేను అనుకుంటున్నాను ఈవినింగ్ జనరల్గా 10 to అట్లా, ఈవినింగ్ వచ్చి 6:30 వరకు అన్నారనమాట. ప్రతిరోజు ఉంటుందంట, సండేనే కాదు. కానీ సండే అయితే హాలిడేస్ కదా, అందుకని కొంచెం రష్గా అయితే ఉంటుంది. ఇదండి మొత్తానికి వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు వచ్చి ఇంకా వే కూడా ఉంది, ఇంకా వెళ్ళగలిగే అంత వే అయితే ఉంది. కానీ జనాలు అయితే పెద్దగా లేరు, కానీ వెళ్ళకూడదు కూడా. ఇంక ఈ కొండలు దాటితే నరసింహకొండ అంట అని అన్నారు. చూడండి చాలా బాగుంది కదా. అసలు ఈ ఫారెస్ట్లో ఇలా ఒకటి కట్టాలని ఎలా వచ్చిందో కానీ మన గవర్నమెంట్ వాళ్ళకి ఐడియా. తనకైతే బాగుంది, కానీ ఏం జరగకుండా ఉంటే బాగుండు అని నా ఆలోచన. ఎందుకంటే ఇక్కడంతా చెట్లు పొదలు అంతా ఉన్నాయి కదా. అమ్మాయిలకైతే సెక్యూరిటీ అయితే ఉండదు, ఎందుకంటే ఎవరిని నమ్మి రాకూడదనమాట. అది నా ఆలోచన. చూడండి పోలీసులు అయితే ఎప్పుడు తిరుగుతూ ఉన్నారు, కానీ నాకు ఇంకా పోలీసులు ఉంటే బెటర్ అని అనిపించింది అనమాట. ఇంకా సెక్యూరిటీ ఉంటే బాగుండు అని అనిపించింది. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, కానీ ఇంత దూరం అయితే లేవని అనుకుంటున్నాను. అక్కడ పార్క్ మధ్యలో వరకే ఉన్నాయి. ఇదండి మొత్తానికి మన వీడియో. మీకు ఇంతకీ మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, ఎందుకైతే నాకు తెలియదు. మేబీ మన వీడియోస్ అంతగా నచ్చకపోవచ్చు, కానీ మీకు నచ్చడానికి నేను ప్రయత్నిస్తాను. మంచి వీడియోస్ చేయడానికైతే నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంచెం వీడియోస్ చేయడానికి మనకి కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. అంతే, ఇంకేం లేదు. అలాగే ఇదండి మేమైతే కిందకైతే వచ్చేసాము. ఇలా
ఇలా జింకలు అయితే ఉన్నాయి, కానీ మనకి లైవ్ అంటూ ఎక్కడ నాకైతే కనిపించలేదన్నమాట. లైవ్ జింకలు అవేమీ ఎక్కడ కనిపించలేదు. నేనేమో ఇన్స్టాలో అయితే లైవ్ జింకలు అయితే చూశాను, లైవ్ అని అన్నారు. ఆ ఉద్దేశంతో లైవ్ జింకలు ఉంటాయి అనేసి వచ్చాము, కానీ ఇక్కడ లైవ్ జింకలు అయితే ఏం కనిపించలేదు. జస్ట్ ఒకసారి 1-2 సార్లు వచ్చి చూసి అయితే వెళ్ళొచ్చు అనమాట, అంతే. ఇంకా డెవలప్మెంట్ అయితే ఇంకా చేస్తున్నారు కూడా. చూడండి, ఒక అడవిలాగే ఉందన్నమాట, ఫారెస్ట్ లాగే. ఇంకా మేము వస్తూ ఉంటే ఇక్కడ ఏదో పాముది కుసుము, పెద్ద పాముది కుసుము అని అన్నారు. చూడ్డానికైతే మా తమ్ముడు అయితే వెళ్తున్నాడు అనమాట. మొత్తానికి అదైతే కుసుమ అయితే కాదు, మన నాగజముడు బ్రహ్మజముడు చెట్లు ఉంటాయి కదా, అవి ఎండిపోయిన లెక్క వాటిని దూరం నుంచి అలా అనుకున్నాం అనమాట. ఇట్లా మొత్తానికైతే దిగాము. ఇంకా దిగేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం అనమాట. అప్పటికే మనకి టైం వచ్చి 6:30 అయిపోయింది. ఇక్కడే అందరు కూడా రిటర్న్ అవుతున్నారు. చూడండి, మనకి ఇది కొండ చిలువ, చూడడానికి సేమ్ యాస్టీజ్ అలాగా ఉంది కదా. ఇక్కడ చూడండి, చీత అనమాట. వీటి మీద కూర్చొని పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంచెం సేపు ఇక్కడ పార్క్లో మేమైతే వెయిట్ చేసి మొత్తానికైతే రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్.